3.5 నెలలుగా మిడిల్ ఈస్ట్ను అతలాకుతలం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న యుద్ధానికి ముగింపు పడే సమయం ఆసన్నమైందా? అమెరికా ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరబోతోందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వర్గాలు. అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాలు ఓ ప్రాథమిక ఫార్ములాపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ శని ఆదివారాల్లోనే దీనిపై అధికారిక సంతకాలు జరిగే ఛాన్స్ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింట్ ఇచ్చారు. దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. గత 3.5 నెలలుగా పశ్చిమాసియాను రణరంగంగా మార్చిన యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. వాషింగ్టన్, తెహ్రాన్ వర్గాల మధ్య సుదీర్ఘంగా సాగిన చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందానికి మేము ఎంతగానో దగ్గర పడ్డామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించగా, ఈ వీకెండ్లోనే సంతకాల కార్యక్రమం ఉండవచ్చని డొనాల్డ్ ట్రంప్ హింట్ ఇచ్చారు. ఈ ఒప్పందంతో ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన క్రూడ్ ఆయిల్ సరఫరా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఈ ప్రాథమిక ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి ఈ జలసంధిపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఇరాన్ కూడా ఇందుకు సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు సమాచారం. దీనితో పాటు అణు ఆయుధాలను తయారు చేయబోమన్న పాత నిబద్ధతను ఇరాన్ పునరుద్ఘాటించాల్సి ఉంటుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అమెరికా దాని మిత్ర దేశాల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే ఈ డీల్ రూపొందించామని స్పష్టం చేశారు. అయితే ఈ శాంతి ఒప్పందంలో కొన్ని భారీ ట్విస్టులు కూడా ఉన్నాయి. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాలని, అక్కడ దాడులు ఆపాలని తాము డిమాండ్ చేసినట్లు ఇరాన్ చెబుతోంది. కానీ అమెరికా మాత్రం లెబనాన్ ప్రస్తావన ఎత్తడం లేదు. అటు ఇజ్రాయెల్ సైతం వాషింగ్టన్, టెహ్రాన్ చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. వీటన్నింటికీ మించి ఇదొక శాశ్వత ఒప్పందం కాదు, కేవలం 60 రోజుల తాత్కాలిక సడలింపు మాత్రమే. అసలైన శాంతి భవిష్యత్తులో జరగబోయే సుదీర్ఘ చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.